బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై. టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్. ఇటీవల టాలీవుడ్లో వరుసగా పెళ్లిళ్ల సందడి జరుగుతుంది. ముందుగా హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అల్లు శిరీష్ కూడా ఒక ఇంటివాడు అయ్యాడు. ఇలాంటి సమయంలో ఇంకో టాలీవుడ్ యంగ్ హీరో కూడా బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆ హీరో ఎవరో తెలుసా? యాక్షన్ సినిమాతో ఫ్యాన్స్ని ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? లవ్ మ్యారేజా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ఇప్పుడే బయటకు వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ప్రస్తుతం ఫిలిం నగర్లో ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ కుమారుడైన సాయి శ్రీనివాస్ ఈ వారంలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనే సమాచారం. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే ఇప్పటి వరకు వధువు వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక ప్రశ్న ట్రెండ్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని. ఇప్పటికే సినీ వర్గాలలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇది లవ్ మ్యారేజ్ కావచ్చని చెబుతున్నారు. మరికొందరు మాత్రం లేదు, ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కొంతకాలం క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన కొడుకు పెళ్లి గురించి కొన్ని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ వారంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని, అయితే ఈ కార్యక్రమం చాలా ప్రైవేట్గా కుటుంబ సభ్యుల మధ్యనే జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. నిశ్చితార్థం పూర్తయ్యాకే పెళ్లి తేదీ, పెళ్లి వేదిక, వధువు వివరాలు అన్ని కూడా బెల్లంకొండ కుటుంబ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టాలీవుడ్లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం వార్తల్లో నిలిచింది. తర్వాత రష్మిక కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి రిసెప్షన్ కు ఆహ్వానించడం వార్తల్లో నిలిచాయి. అక్కడ రేవంత్ రెడ్డి దంపతులు రష్మికకు సాంప్రదాయంగా చీర పెట్టి గౌరవించడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో అల్లు శిరీష్ కూడా ఒక ఇంటివాడు అయ్యాడు. ఇలా వరుసగా హీరోలు పెళ్లి చేసుకోవడంతో టాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైందనేలా కనిపిస్తుంది. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినీ ప్రస్థానం గురించి కొంచెం తెలుసుకుందాం. 2014లో విడుదలైన అల్లుడు సీను సినిమా ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి స్పందన రావడంతో ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో ముఖ్యంగా స్పీడ్ ఉన్నాడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రత్యేకంగా రాక్షసుడు సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. సాయి శ్రీనివాస్ సినిమాలు హిందీలో డబ్ అవ్వడం వలన ఆయనకు నార్త్ ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. యూట్యూబ్లో విడుదలైన ఆయన డబ్ సినిమాలకు 100 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ క్రేజ్ కారణంగా 2023లో ఆయన ఛత్రపతి హిందీ రీమేక్తో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భైరవం మరియు కిష్కింధపురి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా కిష్కింధపురి సినిమా ఆయన కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన రామం, టైసన్ నాయుడు అనే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతుంది. నిజంగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ వారంలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారా? ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ల సందడి మొదలైంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.